అబ్బా వదిలేండి, ఎవరైనా వస్తారు. ఈరోజు నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? ఈరోజు జస్ట్ మన మ్యారేజ్ డే అంతే. ఏదో కొత్తగా మ్యారేజ్ అయినట్టు మాట్లాడుతున్నారు. మనకి పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది తెలుసా? ఆ విషయం మర్చిపోతున్నారు. నాకు మాత్రం ఈరోజే పెళ్లి చేసుకున్నట్టుంది. అసలు మన పెళ్లి రోజు ఈ గుళ్ళు గోపురాలు కాకుండా ఎక్కడికైనా దూరంగా ఔటింగ్ వెళ్ళాలనుకుంటాను. కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒకటి జరగడం, బయటికి వెళ్ళలేకపోవడం, ఇదే జరుగుతుంది. అసలు మన చుట్టూ మనుషులనే వాళ్లే లేకుండా మనిద్దరం మాత్రమే ఒక ఫుల్ డే ప్రపంచానికి దూరంగా గడపాలని నా కోరిక. ఏమైంది అంజలి? ఎందుకంత సైలెంట్గా ఉన్నావు? ఈ ఇంటి దిష్టి, హనీ దిష్టి, గీతమ్మ దిష్టి. గీతమ్మ ఏంటి? గీతమ్మ గీత దెయ్యం దిష్టి అను. అట్టాగేనమ్మా, గీతమ్మ దయ్యం దిష్టి. ఏమైంది అంజలి? సడన్ గా డల్ అయిపోయావేంటి? ఈరోజు మన పెళ్లి రోజే కాదండి, ఈదక్క చనిపోయిన రోజు కూడా. ఛీ! అసలు ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా తెలీదా? మన పెళ్లి రోజు ఆ దయ్యం గురించి గుర్తు చేసుకోవాలా? అంత గుర్తు చేసుకుని మరీ బాధపడడానికి మీ అక్కేమి దేవత కాదు, దయ్యం. తనేమీ మన సంతోషాన్ని కోరుకోలేదు, మన ప్రాణాలు తీయాలనుకుంది. అది కాదండి, ఎంతైనా తను నా రక్తం పంచుకొని పుట్టిన అక్కే కదండి అని నువ్వనుకుంటున్నావు, కానీ గీత అనుకోలేదు. సొంత వాళ్లపైనే పగ తీర్చుకోవాలనుకుంది. ఆఖరికి మన సిరిని కూడా చంపాలనుకుంది. అసలు ఆ విషయం మర్చిపోయావా నువ్వు? అదే నాకు అర్థం కావడం లేదు. ఎందుకు నా మీద అంత కక్ష పెంచుకుంది? ఒకవేళ నిజంగా అక్క మంచిగా ఉండి పగ ప్రతీకారం లాంటివి లేకుండా ఉండుంటే ఈరోజు మనతో పాటు హ్యాపీగా ఉండేది. తనకు కూడా ఒక ఫ్యామిలీ ఉండేది. అసలు నేను ఏం ద్రోహం చేశానని నా మీద అంత కోపం పెంచుకుంది. మనుషులకైతే కారణం కావాలి, కానీ అలాంటి దెయ్యాలకి అవసరం లేదు. మీ అక్క పుట్టినప్పటి నుంచే దెయ్యంలా మారింది. అబ్బా, ఇంకా చాలమ్మగారు. ఇప్పటికే 108 చుట్లు తిప్పించారు. ఇక నా వల్ల కాదు. కుంభాలు కుంభాలు మెక్కుతావుగా, ఈ చిన్న గుమ్మడికాయని మొయ్యలేకపోతున్నావా? సర్లే, వెళ్ళి ఆ వీధి చివర దాన్ని పగలగొట్టేసిరా. అరే పోతురాజు, నా వల్ల కాదురా. 108 చుట్లు తిప్పేసరికి నా పని అయిపోయింది. నువ్వేళ్ళి పడేసిరారా. అలాగే. అయ్యో, సారీ అండి, అనవసరంగా గీతక టాపిక్ తీసుకొచ్చి మిమ్మల్ని బాధ పెట్టాను. సారీ చెప్పి ఏం ప్రయోజనం? నా మూడ్ మొత్తం పాడైంది. మళ్ళీ మీ మనసు మారడానికి నన్ను ఒకటి ఇమ్మంటారా? ఏమిస్తావు? మహా అయితే కాఫీనో టీనో ఇస్తావు, అంతేగా. నాకేం అవసరం లేదు. అవన్నీ కాదు, మీరనుకున్నదే ఇస్తాను. నిజంగానా?
వస్తున్నారా? వస్తున్నాను అత్తయ్య. అత్తయ్య గారు పిలుస్తున్నారు, నేను వెళ్తాను. అందరం కలిసి గుడికి వెళ్దాం అనుకున్నాం కదా, లేట్ చేస్తే ఎలా అంజలి? నేను ఎప్పుడో రెడీ అయిపోయాను అత్తయ్య, మీ అబ్బాయిదే లేటు. మీ మావయ్య కూడా అంతేనమ్మా, ఇందాక నుంచి అద్దం ముందు కూర్చుని తెగ రుద్దుతున్నాడు. ఎక్కడైనా ఆడవాళ్ళు ఆలస్యంగా రెడీ అవుతారు, కానీ మన ఇంట్లో మొత్తం రివర్సే. అమ్మా, ఎవరైనా వింటే నిజం అనుకుంటారే. అరే, నువ్వు 3 గంటల అద్దం ముందు నుంచి రుద్ది రెడీ అయితే నేను 3 నిమిషాల్లో రెడీ అయ్యాను తెలుసా? ఏం నానా ఎప్పుడు అమ్మను ఏదో ఒకటి అంటూనే ఉంటావు, హ్యాపీగా ఉండొచ్చు కదా. ఆ? మాకిదే కదరా కాలక్షేపం. గొడవ పడ్డం కాలక్షేపం ఏంటి నాన్న? రే, మీకిప్పుడు అర్థం కదరా. మీ పిల్లలు పెద్దవాళ్ళై వాళ్ళకి పెళ్లిళ్ళు చేసి రేపు మీరు కాళ్ళ మీద కాళ్ళు వేసుకుని కూర్చుంటారు చూడు, అప్పుడు అర్థం అవుతుందిరా భార్యాభర్తల మధ్య కీచులు ఆటల్లో ఉన్న ఆనందం ఏమిటో. మీరు ఇలాగే మాట్లాడుతుంటే అక్కడ గుడి క్లోజ్ చేస్తారు. నన్నంటావేంటే, నేను ఇప్పుడు రెడీ. సరే. అవును, సిరి పూజ ఎక్కడా? ఇదిగో ఇక్కడ. అబ్బబ్బబ్బబ్బా, నా మనవరాలు ఎంత బాగుందో, నా దిష్టే తగిలేలా ఉంది. మరీ అంతలా పొగడకే, పిల్లకి దిష్టి తగులుతుంది. ఆహా, ఈ మనవరాలు నీకే కాదు, నాకు మనవరాలే. అందరూ రెడీనే కదా? పదండి పదండి పదండి. ఆగండి ఆగండి, అరే, మళ్ళీ ఏమైంది? అందరం కలిసి గుడికి వెళ్తున్నాం కదా, నేను ఎదురొస్తాను. రామచంద్ర, కాంతం సాధారణంగా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్తున్న వాళ్ళకి ఎదురొస్తారు. ఇక్కడ అందరం కలిసి బయటికి వెళ్తున్నాం కదా, స్పెషల్ గా నువ్వు రావడం ఎందుకు? మీరిప్పుడు అలా అంటున్నారు గాని, పెళ్ళైన కొత్తలో నన్నే ఎదురు రమ్మనేవారు, మర్చిపోయారా? అప్పుడు ఆ తప్పు చేసినందుకే ఇప్పుడు అనుభవిస్తున్నా. మీరెన్నైనా చెప్పండి, నేను ఎదురొస్తాను. సరే, నీ ఇష్టం. రండి. పదండి రా, పదండి. ఏమైందమ్మా? సడన్ గా నువ్వు కొంచెంసేపు రెస్ట్ తీసుకో. మమ్మీ, నాకేం కాలేదు, బయటికి వెళ్దాం మమ్మీ. సిరి, నువ్వు బాగా నీరసంగా ఉన్నావు, కనీసం నిల్చోడానికి కూడా నీలో స్ట్రెంత్ లేదు. ఈ టైంలో బయటికి వెళ్ళటం మంచిది కాదమ్మా. స్కూల్ కి వెళ్ళడం లేదు, బయటికి తీసుకెళ్ళట్లేదు, ఇంట్లోనే కూర్చుంటే బోర్ కొడుతుంది మమ్మీ. ఇప్పుడు నువ్వు నేను చెప్పినట్టు తిని రెస్ట్ తీసుకోమ్మా. ఈవినింగ్ బయటికి తీసుకెళ్తాను, ప్రామిస్. ప్లీజ్ మమ్మీ, టీవీ అయినా చూస్తాను. నో. గేమ్స్ అయినా ఆడుకుంటాను మమ్మీ. వద్దు. కనీసం ట్యాబ్ అన్నేవు మమ్మీ, వీడియో చూస్తాను. సిరి, ఇవన్నీ నువ్వు చేసేటట్టయితే నేను బయటికి తీసుకువెళ్ళను కదా. నువ్వు రెస్ట్ తీసుకుంటేనే నీ వీక్నెస్ తగ్గుతుంది. ప్లీజ్ మమ్మీ. నథింగ్ డూయింగ్. నువ్వు పడుకోవాల్సిందే. సాకి, సాకి. అమ్మగారు, పాపకి పాలు తెచ్చివ్వు. అలాగే అమ్మగారు. సిరి పాలు తాగి పడుకునేంత వరకు నువ్విక్కడే ఉండు. సరేనమ్మా. పడుకో.
వద్దంటే విన్నావు కాదు. ఇప్పుడు చూడు ఏం జరిగిందో. నేనేం చేశానండి నన్ను అంటారు? ఇంకా ఏం చేయలే? నువ్వు ఎదురు రాబట్టి పాప కళ్ళు తిరిగి పడిపోయింది. అదేంటి మావయ్య అలా అంటున్నారు? ఇందులో అత్తయ్య తప్పే ఉంది. అలా అడుగు అంజలి. నేను ఎదురు రావడం వల్లే ఇలా జరిగిందంట. అదేం లేదు మావయ్య, సిరికి బాగా నీరసం ఉండడంతో కళ్ళు తిరిగి పడిపోయింది. విన్నారా? నీరసంగా ఉండడం వల్ల కళ్ళు తిరిగాయంట. నా మీద కోడలుకున్నంత ప్రేమ మీకు లేకుండా పోయింది. పోన్లే, ఇప్పటికైనా తెలుసుకున్నావు అంజలికి నీ మీద ప్రేమ ఎంత ఉందో. ఏంటి నాన్న నువ్వు ఎప్పుడు అమ్మని ఏదో ఒకటి అంటుంటావు. ఏం చేయమంటావురా? మీ అమ్మ చరిత్ర అలాంటిది. సడన్ గా మీ అమ్మలో మార్పు వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను రా. నేనెప్పుడో మారిపోయాను, మీరే మారలేదు. సర్లే అమ్మా అంజలి, మా గొడవ ఎప్పుడూ ఉండేదే. ఇంతకీ పాపకి ఎలా ఉందమ్మా? పర్లేదు మావయ్య, రెస్ట్ తీసుకుంటోంది. ఈవినింగ్ తగ్గిపోవచ్చు. అయితే మీరిద్దరు కలిసి గుడికెళ్ళండి. పాపను మేం జాగ్రత్తగా చూసుకుంటాం. ఏమంటావు అర్జున్? అంజలికి ఇష్టమైతే నాకు ఇష్టమే నాన్న. నాకు వెళ్ళాలనే ఉంది మావయ్య, కానీ పాప కిల్లా పెట్టుకుని బయటికి వెళ్తే నా మనసులో ఉండదు. అమ్మాయి చెప్పేది నిజమేనండి. తల్లి ప్రేమ కదా, ఎంత దూరం వెళ్ళినా పాపకి ఎలా ఉందో నన్న దిగులుతోనే ఉంటుంది. కాంతం, ఏంటి నువ్వేనా ఇలా మాట్లాడేది? డబ్బే ప్రపంచం అనుకునే నువ్వు తల్లి ప్రేమ గురించి మాట్లాడుతున్నావా? రేయ్, మన ఇంటికి మంచి రోజులు వచ్చారా? అమ్మా సిరి, పాలు తాగమ్మా. నాకొద్దు. అలా అనకూడదమ్మా, అమ్మ చెప్పింది కదా పాలు తాగాలని. నాకొద్దంటున్నానుగా. నువ్వు నీరసంగా ఉండడం వల్లే అమ్మ నిన్నెక్కడికి తీసుకెళ్లడం లేదు. నువ్వు ఈ పాలు తాగి పడుకుంటే సాయంత్రానికల్లా చాలా బలం వస్తుంది. అప్పుడు నువ్వు ఎక్కడికంటే అక్కడికి తీసుకెళ్తారు. నాకేమొద్దు, నేను బలంగానే ఉన్నాను. నువ్వు ఇప్పుడు ఈ పాలు తాగకపోతే అమ్మగారు వచ్చి నన్ను తిడతారు. ఈ పాలు తాగమ్మా. ఎవరు ఏం చేసినా సరే నేను తాగను. పోనీ నేను తాగిచ్చనా? ఒక్కసారి చెప్తే నీకు అర్థం కాదా? వద్దంటున్నాను కదా. సిరి, ఏమైందమ్మా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? వద్దంటున్నాను కదా, బలవంతం చేస్తావేంటి? బయటికి తీసుకెళ్ళమంటే ఎవరు తీసుకెళ్లరు. ఇంట్లోనే ఆడుకుంటానంటే ఎవరు ఒప్పుకోరు. మీ అందరి పైన ఎంత కోపంగా ఉందో తెలుసా? ఇంకా అలా చూస్తావేంటి? ఆ గ్లాస్ తీసుకొని బయటికెళ్ళు. ఏమైంది? దయ్యం! దయ్యం! నేను దయ్యంలా కనిపిస్తున్నానా? నువ్వు కాదమ్మా, అక్కడ అక్కడ దయ్యం ఉంది. అక్కడేం లేదుగా. లేదు, అక్కడ దయ్యం ఉంది. అమ్మో అమ్మో అమ్మో, దయ్యం 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 దయ్యం! అమ్మో అమ్మో! హేమా,
మొత్తానికి చాలా రోజుల తర్వాత మనమంతా మళ్ళీ కలిసాం. ఐఎమ్ రియలీ హ్యాపీ. నీకు ఇంకో విషయం తెలుసా? వచ్చే నెల మన పెళ్లి రోజు. ఏమైంది హేమా, ఎందుకలా డల్గా ఉన్నావు? ఏం లేదండి, అంజలి గురించి తలుచుకుంటుంటే చాలా బాధగా ఉంది. ఇప్పుడు ఏమైందని అలా బాధపడుతున్నావు? సిరి హెల్త్ బాగోక నీరసం వచ్చి అలా కళ్ళు తిరిగి పడిపోయింది. 2 డేస్లో నార్మల్ అవుతుందిగా. అది కాదండి, పాపం అంజలికి ఎప్పుడు ఇలాగే జరుగుతుంది. ఏ శుభకార్యం అనుకున్నా ఏదో ఒక ఆటంకం వచ్చి ఆగిపోతుంది. జరగనివ్వదు. అంజలి జీవితంలో ఏ శుభకార్యం జరగనివ్వదు. అసలు ఈ సమస్య అంతా తన పెళ్లి రోజు గీత చనిపోవడంతో మొదలైంది. ఆ రోజు నుంచి తనకన్నీ కష్టాలేనండి. అదే కదా నా గీత కావాల్సింది. అంజలి కుళ్ళి ఏడవడమే నా గీత కావాలి. ఏడిపిస్తుంది, ఇంకా ఏడిపిస్తుంది. ఆ తర్వాత గీత దయ్యంలా మారి అంజలికి ఎంత నరకం చూపించింది. ఇంట్లో ఒక్కరికి కూడా మనశ్శాంతి లేకుండా చేసింది. ఆఖరికి సొంత చెల్లెలను చూడకుండా ప్రాణం తీయబోయింది. తను అనుకున్నది సాధించడం కోసం ప్రాణం పోసిన తల్లిదండ్రుల్ని చంపేసింది. అలాంటిది అంజలిని ఎందుకు వదిలేస్తుంది? వదలదు, చంపేస్తుంది. ఏ భార్యాభర్తలైనా తన మొదటి పెళ్లి రోజుని జీవితాంతం ఓ మధుర క్షణంలా గుర్తు పెట్టుకోవాలనుకుంటారు. కానీ గీతను సమాధిలో బంధించడం అదే రోజు జరగడం వల్ల వాళ్ళకది ఓ పీడకలలా మిగిలిపోయింది. ఆ రోజు సాములు వారు గీతను బంధించడం వల్ల అంజలి బతికిపోయింది. కానీ ఇప్పుడు గీత నుండి నా అంజలిని ఎవరు కాపాడతారు? ఎవరు కాపాడతారు? సరే, అంతా అయిపోయింది కదా అని 5 సంవత్సరాల నుండి ప్రశాంతంగా బతుకుతున్న వారి జీవితాల్లోకి మళ్ళీ గీత వచ్చింది. అంతా అయిపోయింది కదా. స్వామీజీ గారు అలాగూ ఆ గీతను కొన్ని రోజులు అంతమందిస్తారు. ఇంకెందుకు టెన్షన్ పడుతున్నావు చెప్పు. అంతా మీ భ్రమ. నా గీతను ఎవరు అంతం చేయలేరు. వచ్చేసింది. ఎవరిని వదిలిపెట్టదు. చంపేస్తుంది. అందరినీ చంపేస్తుంది. ఏంటి పూజ? వదినా, ఈరోజు రెస్ట్ తీసుకో. వంట నేను చేస్తాను. ఏంటి, నువ్వంట చేస్తావా? ఎందుకని? ఈరోజు నీ పెళ్లి రోజు కదా వదినా, అంతకంటే స్పెషల్ ఏముంటుంది? ప్లీజ్. పూజ, నీకెందుకు శ్రమ? నేను చేస్తాను కదా. ప్రతిరోజు నువ్వే వంట చేస్తున్నావు కదా, ఈ ఒక్క రోజు నేను చేస్తాను వదినా. నన్ను చేయని వదినా, ప్లీజ్. హలో, చెప్పండి. అవును, అతను నా పేషెంటే. వదినా, బయటికెళ్ళి ప్రశాంతంగా మాట్లాడుకున్నాము. హాస్పిటల్ నుండి ఫోన్, చాలా ఇంపార్టెంట్. ఓకే, ప్రశాంతంగా మాట్లాడుకున్నాము. నేను చూసుకుంటాను.